నేను ఇందాక నుంచి ఒక దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే డోర్ కొడుతున్నారు. అది లోపలికి తీసుకొచ్చాక అదేంటో మీకు చెప్తాను. ముందెళ్ళి డోర్ తీస్తాను. అంతలోకి వెయిట్ చేస్తా ఉండండి. ముందెళ్ళి డోర్ తీద్దాం. సురుచి స్వీట్స్ 2 డేస్ నుంచి అండి వెయిట్ చేస్తున్నాను ఈ స్వీట్స్ మీకు చూపించాలనేసి. ఇంకా ఏంటంటే దీని గురించి వివరంగా కూర్చొని మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. సురుచి నుండి బాక్స్ తెప్పించాను. ఎందుకు అంటే December 5th అంటే ఈ రోజున KPHB 9th phase లో సురుచి వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. నాకు సురుచి స్వీట్స్ ఎంత ఇష్టమో అలాగే ఆ స్వీట్ షాప్ ఓనర్ అన్నా కూడా అంతే అభిమానం. అది కూడా ఎందుకో మీకు చెప్తా. నేను ఆయనను యూట్యూబ్ లో ఒక వీడియో చూసి అభిమానం పెంచుకున్నాను. ముందు ఆయన చాలా మంచి వ్యక్తి. ఎందుకు అలా అన్నానో మీకే అర్థమవుతుంది. సురుచి వాళ్ళ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఆ ఇష్టం మీద అసలు ఈ ఓనర్ ఎవరు, ఇవి ఎలా తయారు చేస్తారనేసి వీడియో చూశాను. అలా వీళ్ళ మీద అభిమానం పెంచుకున్నా. అంత నీట్నెస్, వాళ్ళు వాడే ఆయిల్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఓన్లీ వీడియోస్ చూసే అంత అభిమానం పెంచుకున్నావా అని మీరు అనొచ్చు. నేను ఏది అంత ఈజీగా నమ్మనండోయ్. కాకినాడలో ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా. మా వారు కాకినాడకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తాపేశ్వరంలో ఉన్న సురుచి స్వీట్ షాప్ కి వెళ్ళి అక్కడ పనిలో పనిగా వంటగది కూడా చూసారంట. అంటే స్వీట్స్ తయారు చేసే ప్లేస్ అండి. అది చూసి వెంటనే నాకు కాల్ చేసి చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. బాబోయ్ ఎంత నీట్నెస్ అంటే నిన్ను చూసే ఏంటి నీట్నెస్ అనుకుంటా ఉంటాను. నీకే ఈయన మాస్టర్ లాగా ఉన్నారు. లోపలికి వెళ్ళాలన్నా కూడా తలకు క్యాప్ లాంటిది ఇచ్చారు. అది పెట్టుకునే లోపలికి వెళ్ళాలంట. అది వాళ్ళ రూల్ అంట. ఎందుకంటే ఒక చిన్న వెంట్రుక కూడా పడకూడదు అని స్వీట్స్ తయారు చేసే వాళ్ళ చేతులకు కూడా కవర్స్ వేసుకుని ఉన్నారు. మన ఇంట్లో వంట చేస్తుంటే నూనె కాగుతుంటే ఇల్లంతా పొగంతా ఉంటది కదా. కానీ ఇక్కడ ఇంతెంత చేస్తున్నా కూడా పొగ అనేది బయటికి రాకుండా దానికి కూడా పరికరాలు ఎక్కడికక్కడ అన్ని ఏర్పాటు చేశారు. అసలు వాళ్ళు వాడే ఆయిల్ చూస్తుంటే ఇది ఆయిలా లేక నీళ్ళ అనేలాగా ఉన్నాయంట. అంత స్వచ్ఛంగా ఉంటదంటండి. అయినా వాళ్ళ శుభ్రత గురించి నేను చెప్పడం ఏంటి గానీ గిన్నీస్ బుక్ లోకి ఎక్కి ఒక స్వీట్ షాప్ మొట్టమొదటిసారిగా రికార్డ్ బ్రేక్ చేసిందండి. అంత క్వాలిటీ అండి సురుచి స్వీట్స్. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు మా పక్కన అక్క వాళ్ళది కాకినాడ. ఆ అక్క వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సురుచి వాళ్ళ స్వీట్సే తెప్పించుకునేవాళ్ళు. ఎందుకక్క అంత దూరం నుండి చలివిడి ఇవన్నీ తెప్పించావని నేను అంటే, మాకు సురుచి వాళ్ళ స్వీట్స్ సెంటిమెంట్ గా ఉంటది. ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి ఉయ్యాల వేసే శుభకార్యం తర్వాత మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత పెళ్లి తర్వాత సీమంతం, ఆ ఆడబిడ్డకు పుట్టిన బిడ్డకు మళ్ళీ 21వ రోజు శుభకార్యం చేయటం, ఇలా మాకు చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు సెంటిమెంట్ గా పెట్టుకోవటం వల్ల మాకు కూడా అదే అలవాటైపోయింది. బాగా కలిసి రావటం కూడా జరిగింది. మేము కూడా అలాగే ఫాలో అవుతున్నాము అంది. ఫ్యామిలీ సురుచి స్వీట్స్ పై అభిమానం పెంచుకున్నారు. ఇంకొక విషయం, నా ఛానల్ ఎక్కువగా వచ్చే కామెంట్స్ ని వీళ్ళు చాలా నీట్ గా ఉంచుకున్నావు, చాలా గ్రేట్ అని అంటా ఉంటారు. నేను ఇల్లు నీట్ గా ఉంచుకోవటం నాకు ఇష్టం అండి. అయితే ఇంకొక కారణం, నా పిల్లలకు ఏ బ్యాక్టీరియా కారణం వల్ల కూడా నా పిల్లలకు ఎటువంటి రోగాలు రాకూడదు అని. ఇది తల్లిగా నా ప్రేమ. కానీ ఒక స్వీట్ షాప్ ఓనర్ వాళ్ళు తయారు చేసిన స్వీట్స్ తిని ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు అని అంత శుభ్రంగా చేస్తున్నారు. అందుకే అన్నానండి అంత మంచి వ్యక్తి అని. నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, హోటల్స్ ఉన్న వాళ్ళు నమ్మకం అనేది మీ మీద ఉంటే మీ బిజినెస్ సక్సెస్ అవుతుందని. అలాగా ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టుకోవాలి. 1939లో స్టార్ట్ అయిందంటండి తాపేశ్వరం కాజా సురుచి వాళ్ళది. ఎంతమంది నమ్మకాలు పెట్టుకోబట్టే కదా ముందుకు ఇలా వెళ్తుంది. ఇంకా మనమే అర్థం చేసుకోవాలి సురుచి వాళ్ళ గొప్పతనం. స్వీట్ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఏమేమి తెప్పించానో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ గురించి నేను చెప్పేది ఏంటండి, సురుచి వాళ్ళ స్వీట్స్ అండి టేస్ట్ విషయాల్లో సూపర్ గా ఉంటది. తగ్గేది ఎలా అన్నట్టు ఉంటారు. అంత టేస్ట్ గా ఉంటాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. సరే ఏ బాక్స్ ఓపెన్ చేద్దాం చెప్పండి. మీరు చెప్పడం లేదు. ఎందుకంటే నన్ను ఇప్పటికి ఇంకా తిట్టుకుంటా ఉంటారు. అన్ని బాక్సులు ముందు పెట్టుకొని కూర్చొని మమ్మల్ని ఊరిస్తుంది అనుకుంటారు. తిట్టుకోకండి. ఎందుకంటే ఇంకా KPHB 9th phase లోని ఈ రోజు కదా ఓపెనింగ్. ఇంకా వెళ్ళిపోండి శుభ్రంగా. మీకు నచ్చిన స్వీట్స్ తెచ్చేసుకోండి. సరే ఏ బాక్స్ అనగానే ముందు నేను చెప్తాను. ఎందుకంటే సురుచి అనగానే తాపేశ్వరం రాజా, అది ముందు మనం టేస్ట్ చూడాల్సింది. ఓకేనా? అది టేస్ట్ చూస్తున్నాను. ఇదిగోండి తాపేశ్వరం కాజా. జీరా అలా కారుతూ ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందంటే ఈరోజు మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కాకినాడకు వెళ్ళక్కర్లేదు కదా. మన 9th phase లోనే KPHBలోనే స్వీట్స్ మీకు ఏం నచ్చినాయి మీరు తెచ్చేసుకోండి. నాకు నచ్చినవి నేను తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఏంటి చెప్తున్నా. నెక్స్ట్ ఏం బాక్స్ ఓపెన్ చేద్దాం. మా పిల్లలు ఏమన్నారంటే మేము వచ్చేదాకా నువ్వు వీడియో తీయద్దమ్మా అన్నారు. నేను వీడియో తీయటం కదా, టేస్ట్ చూసేస్తున్నాను. సరే అయితే ఇంకోటి ముందు ఏమేమి తెప్పించానో చెప్తాను. గవ్వలు, బెల్లం కొమ్ములు, పకోడా. ఇదేంటిది? ఏం పకోడా? నట్స్ అండి. నట్స్ పకోడీ, మిక్చర్, బూందీ చెక్కలు,
గోరు మిఠాయిలు ఎన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను చూడండి, మీరు కూడా తెప్పించేసుకోండి. ఇదేంటంటే నాకు చాలా ఇష్టము, కానీ ఏమంటారో సరిగ్గా పేరు తెలీదు. కోవా కాజా అంట, నేనైతే కోవా ఉంటుంది లోపల, సూపర్గా ఉంటుంది టేస్ట్. నాకు చాలా ఇష్టము. ఆనికల్లా ప్రశాంతంగా కూర్చొని తింటాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అన్ని టేస్ట్ చూస్తాను అనుకోండి, మా వాళ్ళు నా పైన యుద్ధం కూర్చేస్తారండి. ఇదేంటో టెస్ట్ చేయండి, వద్దులేండి ఎక్కువగా అడిగాను అనుకోండి ఇప్పటికే నన్ను తిట్టుకుంటా ఉంటారు, అన్ని ఊరిస్తున్నావు అనేసి. మొన్న వీడియో కూడా అందరూ అలాగే అన్నారు, నువ్వు ఒక్కదానే తింటావా అనేసి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటాను, ఇది బాక్స్ తెచ్చేసుకుంది ఒక్కతే శుభ్రంగా కూర్చొని తింటారని కదండి. సరే, ఇదేంటో కనిపించిందా, మోతీచూరి లడ్డు. ఇది మాత్రం టేస్ట్ వస్తుంది, నాకు చాలా ఇష్టం. పట్టండి, కొంచెం కింద పడింది. తింటూ మాట్లాడలేదు, అందుకనే అలా తినటాన్ని ఆహ్వాదించాలి. ఎంత బాగుందంటే అంత బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవేంటో చెప్పండి, నాకు కూడా పేరు తెలియదు. చెకోడీ లాగానే పచ్చనిపప్పు వేసి ఇచ్చేసారు, చాలా బాగుంటుంది. మిక్చర్ చెప్పాను కదా, గోరుమిఠాయిలు చెప్పాను. సరే, ఇవ్వండి ఐటమ్స్ మ్యాక్సిమం అన్ని చూపించేశాను. ఓకే, ఏంటంటే పోయినసారి అయితే నేను బూందీ తెప్పించుకున్నాను, అరిసె తెప్పించుకున్నాను. మీరు కూడా చూస్తుంటారు, వీడియో చేసి పెట్టాను కదా. బూందీకి అయితే అండి అసలు కనీసం కొంచెం కూడా ఆయిల్ అంటుకోలేదండి, అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఆయిల్ అంటుకుంటుంది కదా మ్యాక్సిమం, వేరే చోట తెస్తే కనుక నాకు తింటే తెలిసింది ఆయిల్గా ఉంటుంది. కానీ రుచి వాళ్ళ బూందీ మాత్రం అసలు ఆయిల్ అనేది ఉండదండి. స్వీట్ ఏ స్వీట్కి హాట్కి దేని టేస్ట్ దాందే, అంత చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేసి KPHP 9th ఫేజ్లో మీరు వెళ్ళి మీకు నచ్చిన తాపేశ్వరం కాజా తీసుకుంటారు, లేదా బూందీ చెక్క తీసుకుంటారు, గవ్వలు, ఇవన్నో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన మీరు తెచ్చేసుకోండి. ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే సురుచి వాళ్ళ స్వీట్స్ అందరూ ఇష్టపడతారు. మా వీడియోస్ కూడా ఇష్టపడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.